నమస్తే మిత్రులారా, రాష్ట్ర రైతాంగం వారికి శుభవార్త. మళ్ళీ ఇంకోటి బ్యాడ్ న్యూస్. ఈ రెండు ఎందుకు చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి పరంగా చూసుకుంటేనేమో దసరా తెల్లారి నుంచి రైతు బంధు అకౌంట్లో టింగు టింగు అని మోగుతుంది. ఎకరానికి 7,500 కాదు 15,000 ఒకటేసారి వేసేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇది V6 లా బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ అసలు ముచ్చట చూసుకుంటే ఆ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు భలే కౌంటర్ ఇచ్చిండు. రాకెట్ అంతా బాంబు వేల్చిండు, ఉల్లిగడ్డ అంతా శబ్దం చేసిండు. ఒక్కసారిగా ముచ్చట విందాం. రుణమాఫీ అయినాకనే రైతు భరోసా మాఫీకి మరో రూపాయలు 13,000 కోట్లు కావాలి. అమౌంట్ కుదిరాకే మాఫీ చేస్తాం. ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రుణమాఫీ అయ్యాక రైతు భరోసా ఉంటుందని కుండబద్దలు కొట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక రుణమాఫీకి ఇంకో రూపాయలు 13,000 కోట్లు కావాలి. మంత్రి తుమ్మల స్వయంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే సీఎం రుణమాఫీ అయిపోయిందంటూ ఊదర కొడుతుండగా చేయాల్సింది చాలా ఉందని, డబ్బులు కుదిరాక చేస్తామని మంత్రి తుమ్మల చెప్పడం గమనార్హం. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ అబద్ధాలకు మంత్రి ప్రకటన మరోసారి సాక్ష్యంగా నిలుస్తుంది. అసలు ఇది కాంగ్రెస్ సర్కార్ ఎంత బాగుంటుందంటే, ఒకడేమో మొత్తం చేయందని చేసినా చెప్తాడు, వాళ్ళ మంత్రులే వచ్చేసి లేదు లేదు ఉంది అసలు ఇవ్వరం అనుకుంటా వీళ్ళ గుట్టు వీళ్ళే రద్దు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ రైతులకు అటో ఇటో ఆశ కల్పించింది రేవంత్, అయితే ఆశను విరగొట్టింది తుమ్మల నాగేశ్వరరావు. ఇక్కడ రైతు రుణమాఫీ అయ్యాక మేము చేస్తాం, రైతు రుణమాఫీ కోసం ఇంకో 13,000 కోట్ల రూపాయలు కావాలి. అలా అయితేనే రైతు రుణమాఫీ అయిన తర్వాత రైతు బంధు ఇస్తామని చెప్తా ఉన్నాడు. అది చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ రైతు రుణమాఫీ ఇప్పుడే కాదని ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి. ఇక రుణమాఫీ కాదు, రైతు బంధు రాదు. క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. ఇక్కడనే ఏమని చెప్పిండు, రుణమాఫీ అయినాకనే రైతు భరోసా అని చెప్పిండు. ఆ రుణమాఫీ అవ్వదు, అది రైతు భరోసా రాదు. మాఫీకి 13,000 కోట్లు కావాలి. అమౌంట్ కుదిరాకే మాఫీ చేస్తాం అంటే అమౌంట్ కుదరదు. అమౌంట్ ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఇక రైతులకు సున్నం పెట్టినట్టే. ఇంకోటి ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పటికే సీఎం రుణమాఫీ అయిపోయిందంటూ ఊదర కొడుతుండగా చేయాల్సింది చాలా ఉందని, డబ్బులు కుదిరాకే చేస్తామని మంత్రి తుమ్మల చెప్పడంతో గమనార్హకమని ఒక రాత రాయడం జరిగింది. అసలు ముచ్చట చూసుకుంటే మిత్రులారా, రాష్ట్రంలో ఇంకా చాలా మందికి రుణమాఫీ అనేది కాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాలేదు, కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పుడు తర్వాత కూడా రుణమాఫీ కాలేదు. సరే, రుణమాఫీ పక్కన పెడితే రుణమాఫీ అయిన తర్వాతైనా రైతు బంధు ఇస్తారా అంటే ఆ రైతు బంధు కూడా ఇప్పుడు దిక్కులేదు. రైతు బంధు ఇక రావడం మనం మానేయాలి. రైతు బంధు అనే స్కీమ్ అనేది తీసేయబోతున్నారు. ఇదొకటి రైతులకు అర్థం కావాలి. ఈ రోజు ఉరితాళ్ళు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆసరగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వము. రైతు భరోసాను ఇచ్చింది. రైతుల యొక్క కష్టాలు చూసి రైతు బంధుని ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రైతుల గోసలని, రైతుల కన్నీళ్ళని, రైతుల ఉసురుని తాకించుకుంటూ ఇంకా ఆశ మీద ఆశ అడియాస పెట్టుకుంటూ ముందుకు సాగిపోతా ఉంది కాంగ్రెస్ సర్కార్. అందుకని రైతు బంధు మీద క్లియర్గా కట్టగా మీకు అర్థం కావాలంటే, రైతు బంధు అనేది రాదు, రైతు బంధు అనేది ఇవ్వడానికి వీలు కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవట, వాళ్ళు ఇచ్చేటట్టు లేరట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఏ విధంగా అయితే రైతు బంధు ఇచ్చి దండగా అని ఏ విధంగా అయితే రైతు బంధు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడో, ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు మా రాష్ట్రంలో మా కాంగ్రెస్ పాలనలో చేసే పనులు చాలా ఉన్నాయి, అవన్నీ అయినాక 13,000 కోట్ల రూపాయలు సేకరించి రుణమాఫీ చేస్తాం, ఆ తర్వాతనే రైతు బంధు ఇస్తాం. ఒకడు అంటాడు, హరీష్ రావు నువ్వు జల్దీ రాజీనామా చేయి, నువ్వు రాజీనామా చేయకుండా ఎట్లా, నేను రుణమాఫీ చేసినా కదా, ఆగస్టు 15 రోజుగా పండుగ ఉన్న పబ్బం ఉన్న చేసేసినా కదా, నువ్వు రాజీనామా చేయి అంటాడు. మరి ఈడ చూసుకుంటే అస్సలు దొంగ, నికాసమైన దొంగ, ఓటుకు నోటు కేసులోనే దొంగ అనుకున్నాం, కానీ మాటల్లోని కూడా ఒక దొంగ అన్నట్టుగా ఆయన మాటల్లోనే ఆయన దొంగతనం అన్నట్టు దొరికిపోయిండు. లాస్ట్కు దొరికిపోయిండు ఆయన. ఈడ రుణమాఫీ కాలేదని తుమ్మల నాగేశ్వరరావు బరాబర్ నోటికి చెప్పేసిండు. 13,000 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాతనే రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఇక చూడండి, అర్థం కావాలి. దసరా తెల్లారి రైతు బంధు రాదు, రుణమాఫీ పోతుంది, ఇది గ్యారంటీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీరి యొక్క ఆశలకు మీరు బలి కావద్దు. దయచేసి ప్రజలు మేలుకోవాలి.